గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరూ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేటి వాక్య ధ్యానాంశము క్రీస్తుని అనుకరించుట, ఇమిటేటింగ్ క్రైస్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు వారు తరచుగా అనేకమైన గొప్ప గొప్ప యూనివర్సిటీస్లో ఫిజిక్స్కి సంబంధించిన ప్రెజెంటేషన్స్ యూనివర్సిటీస్లో ఇచ్చేవారిగా ఉంటున్నారు. వారు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా వారి డ్రైవర్ హ్యారీతో వెళ్ళడము చూస్తుంటున్నాం. ఆ ప్రెజెంటేషన్ ను ప్రారంభం చేసినప్పుడు ఈ డ్రైవర్ హ్యారీ అనే అతను కూడా ఆ ప్రెజెంటేషన్ లో మరి చివరి స్థలంలో కూర్చొని ఆ పూర్తి ప్రెజెంటేషన్ ని వింటూ గమనించిన వాడై ఉంటున్నాడు. ఒకనాడు ఈ తన డ్రైవర్ హ్యారీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని ఏమంటాడంటే, ప్రొఫెసర్ గారు, మరి నీ సెమినార్స్ ప్రెజెంటేషన్స్ అన్నీ కూడా నేను విన్నాను, అవన్నీ నాకు చాలా గుర్తుగా ఉంటాయి, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను మీ యొక్క ప్రెజెంటేషన్స్ నేను చేసి చూపెడతా అంటూ వారిని అడిగినప్పుడు, చూద్దాంలే అంటూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. ఒకనాడు మరి ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి ఆరోగ్య బలహీనత కలిగినప్పుడు తన హ్యారీ డ్రైవర్ని పిలిచి, నాకు ఆరోగ్యం బాలేదు కాబట్టి ఈరోజు నీవు వెళ్ళి బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నీవు ప్రెజెంటేషన్ వియ్యు, నేను అక్కడ చివరిలో కూర్చొని నేను వింటాను అంటూ మరి ఆ డ్రైవర్ హ్యారీకి ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. ఆ ప్రెజెంటేషన్ ను ప్రారంభము చేసి ముగించేంత మటుకు స్పష్టముగా మరియు ఏదైతే విన్నాడో అవన్నీ కూడా తను బదులు చెప్పడము చూస్తుంటున్నాం. చివరిగా అందులో ఉంటున్న ఒక స్టూడెంట్ లేచి తనను ఒక క్లిష్టమైన ప్రశ్నను మరి ఆ హ్యారీని అడిగినప్పుడు తను ఏమంటాడంటే, ఇది చాలా సులువైన ప్రశ్న నీవు నన్ను అడుగుతున్నావు, నేను చెప్పడం కన్నా నా డ్రైవరు ఇంకా గొప్పగా చెప్తాడు అంటూ ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని వారు చూపెట్టడం జరిగింది. ప్రియులరా, ఈరోజు కూడా మన జీవితంలో, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తుని అనుకరించి మనము జీవించు వారిగా ఉండాలి అనేదిగా ఉంటే, కేవలము తన మాటల ద్వారా మనము వెంబడించే వారిగా, అనుసరించే వారిగా ఉంటున్నామా, లేదా క్రియారూపంగా మనము చూపెట్టు వారిగా ఉంటున్నామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు, నా తండ్రి పని చేయుచున్నాను కాబట్టి నేను కూడా పని చేసేవాడిగా ఉంటాను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులరా, వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను ధ్యానించు. మొట్టమొదటి సత్యం ఏమనగా ఒబీడియన్స్, విధేయత. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచన భాగములో చూసినట్లయితే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే వాటిని కుమారుడు చేయును అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. క్రీస్తు యొక్క పరిచర్య కాలంలో అనేకమైన పలుమార్లు తను జ్ఞాపకము చేసిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఇమిటేటింగ్ క్రైస్ట్, క్రీస్తుని అనుకరించడము అంటే నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించు అంటూ ఆయనకు లోబడుతూ మన మార్గములను సరళము చేసుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో ఏమనుంటే, తండ్రి కుమారునిని ప్రేమించుచు తాను చెయ్యువాటినెల్లా ఆయనకు అగపరుచుచున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ప్రతిదీ తను ప్రేమించిన వారికి గుప్తమైనది దేవుడు చూపెట్టు వాడిగా, రహస్యమైన సంగతులన్నీ బోధించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభులవారు అంటారు ఏమనంటే, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను నీవు గైకొందువు అని. తండ్రి ఏ విధముగా అయితే నేర్పించి ఉన్నాడో, తండ్రి ఏదైతే చూపించిన వాడిగా ఉంటున్నాడో, తండ్రి ఏ పని అయితే చేసేవాడిగా ఉంటున్నాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూలోక పరిచర్యలో తాను చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా మనము దేవునిని ప్రేమించుచున్నామని కాదు, కానీ ఆ ప్రేమ క్రియారూపముగా తనను వ్యక్తిపరిచి వాక్యము శరీరధారిగా మన జీవితంలో ఆయన ఆజ్ఞను క్రియారూపముగా వెల్లడిపరిచినప్పుడే మన ప్రేమ నిజమైన ప్రేమ అంటూ గుర్తించిన వారిగా ఉంటున్నారు. అది ఏ విధముగా అంటే, ఒక తోటి వారికి సహాయము చేసినప్పుడు, కనికరము చూపించినప్పుడు, క్షమాపణ అందించినప్పుడు, ఆదరించినప్పుడు, వారిని హక్కున చేర్చుకున్నప్పుడు. కాబట్టి ఇట్టి కార్యములను
క్రీస్తు కార్యములుగా ఎంచి మనము కూడా దేవునికి విధేయత చూపించే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే అధికారం, అథారిటీ అనే మాటను చూస్తుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచన భాగంలో చూసినట్లయితే ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము ఆయనకు అనుగ్రహించెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి ప్రియులారా, విధేయత మరియు ప్రేమ యొక్క కలయికలలో ఆధ్యాత్మికమైన అధికారము దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు క్రీస్తుని అనుకరించే వారిగా మనం ఉంటున్నామా? అయితే దేవుని మాటలకు విధేయత చూపుతూ దేవునిని అత్యధికమైన స్థాయిలో ప్రేమిస్తూ ఆయన చెప్పిన కార్యములను చేస్తూ ఆ అధికారంతో ఈ లోకంలో జీవిస్తూ ప్రతి వారికి దేవుని యొక్క బలమును, శక్తిని, విశ్వాసమును కనపరిచే సాధనముగా నిన్ను నన్ను త్రియేక దేవుడు బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము నిన్ను ప్రేమించుచున్నామని మాట కాదు, కానీ నీవే మమ్మల్ని ప్రేమించి, ఇదిగో ప్రభా, ఇంకాను మేము పాపులుగా ఉన్నప్పుడు శిలువ మరణము పొందేంతగా విధేయత చూపించి నీ ప్రేమతోని విధేయతతోని ఆ అధికారమును మాకు అనుగ్రహించినావు. ఎందరైతే క్రీస్తుని అంగీకరించినో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నానని సెలవిచ్చిన మాట ప్రభా, మేమందరము కూడా నీకు బిడ్డలుగా, నీకు రాయబారులుగా, నీకు సాక్షులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపను దాయిచ్చండి. ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యమును నీవు దీవించండి. మా పనులను, మా ప్రయాణములను, మా ప్రార్థన, మా యొక్క ప్రతి ఒక్క పరిస్థితులను నీ ఆధీనంలో ఉంచుకొని నీ పరిశుద్ధ చిత్తమును మా జీవితంలో నెరవేర్చి తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నీవే మా ద్వారా, మా విశ్వాస జీవితం ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.